మీరు ఇప్పటివరకు ఎన్నో రకాల పుస్తకాలను చూసి ఉంటారు. వాటిలో కొన్ని మీకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు, కొన్ని మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. అలాగా ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని మిస్టీరియస్ బుక్స్ గురించి, వాటి యొక్క చరిత్రల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ద కోడెక్స్ మెండోజా. ఈ కోడెక్స్ మెండోజా అనే ఒక పుస్తకం అజ్టెక్ సివిలైజేషన్కి చెందిన పుస్తకంగా గుర్తించబడింది. ఇది 1541లో దొరికింది. దీనిలో అజ్టెక్ పీపుల్ గురించి, వాళ్ళ యొక్క రాజుల గురించి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ యొక్క కల్చర్ గురించి, ఇంకా చాలా వాటి గురించి రాయబడి ఉంది. దీనిని అప్పటి స్పెయిన్ యొక్క రాజు అయిన ఎంపరర్ చార్లెస్ 5 కోసం రాసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అజ్టెక్ పీపుల్ గురించి, వాళ్ళ యొక్క పూర్తి స్థాయి వివరాల గురించి స్పానిష్ ట్రాన్స్లేషన్స్లో, స్పానిష్ ఎక్స్ప్లెనేషన్స్లో అతనికి రాసి పంపినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తి గైడ్ చేశాడని, ఆ వ్యక్తి ఒక స్పానిష్ ప్రీస్ట్ అని, ఆ వ్యక్తి నహ్వాటి అనే ఒక భాషలో ఈ పుస్తకాన్ని రచించేలా చేశాడని, ఆ భాషని నహవాస్ అనే ఒక తెగకి చెందిన ప్రజలు మాట్లాడేవాళ్ళని, వాళ్ళు కూడా అజ్టెక్ జాతికి చెందిన వాళ్ళేనని, సో అందుకని ఆ భాషలో రాసేటట్టుగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలో ఉన్న భాష కావచ్చు, ఈ పుస్తకం అనేది ఎప్పుడు రాశారనేది కావచ్చు, వాటికి సంబంధించిన ఎలాంటి వివరాలు ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఈ పుస్తకాన్ని ఎంపరర్ అయిన చార్లెస్ 5 కోసం రాసినప్పటికీ కూడా ఆ పుస్తకాన్ని వేరొక దగ్గర రాసి అతనికి పంపడం కోసం స్పెయిన్కి చెందిన ఒక షిప్లో పెట్టి అతనికి పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ పుస్తకం మాత్రం ఎప్పుడూ స్పెయిన్ చేరలేదు. ఆ షిప్ని దారి మధ్యలోని ఫ్రెంచ్ యొక్క పైరేట్స్ ఆపేసి ఆ షిప్ను దొంగతనం చేసి ఆ షిప్లో ఉన్న ఈ పుస్తకాన్ని కూడా తీసుకుని వెళ్లారు. అలా ఈ పుస్తకం అనేది ఎన్నో చేతులు మారి ఫ్రాన్స్ని చేరుకుంది. అక్కడ ఈ పుస్తకాన్ని ఆండ్రూ థెబెట్ అనే ఒక వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి ఫ్రాన్స్ దేశపు రాజైన కింగ్ హెన్రీ 2కి కాస్మోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటాడు. అలా ఆ వ్యక్తి ఈ పుస్తకాన్ని కొని దీంట్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశాడు, కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంగ్లీష్ మ్యాన్ అయిన రిచర్డ్ హాలెట్ అనే ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని కొన్నాడు. అతను దీన్ని తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఈ పుస్తకంలో ఉన్న భాష ఏంటి, దీనిలో ఉన్న మీనింగ్ ఏంటి అనేది అతనికి కూడా పూర్తిగా అర్థం కాలేదు. చాలా మంది దగ్గర ఈ పుస్తకాన్ని చూపించి ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఎవరూ కూడా దీన్ని డీకోడ్ చేయలేకపోయారు. అలాగా ఎంతోమంది చేతులు మారిన తర్వాత ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న బోడ్లియన్ లైబ్రరీకి 1659లో చేరుకుంది. అది కూడా దీని యొక్క చిట్ట చివరి ఓనర్ అయిన జాన్ సెల్డన్ చనిపోయిన 5 సంవత్సరాల తర్వాత. ఇది ఆ లైబ్రరీలో 172 సంవత్సరాల పాటు అక్కడే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎవరో దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలివేయడంతో అది పూర్తిగా దుమ్ము పట్టేసి ఉంది. అయితే 1831లో దీన్ని కొంతమంది స్కాలర్స్ అబ్జర్వ్ చేశారు. దీన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి ఇది ఒక అద్భుతమైన డాక్యుమెంట్ అని, ఇది చరిత్రకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన పుస్తకం అని అందరికీ తెలిసేలా చేశారు. నెంబర్ 2, ద లూసిఫర్ ప్రిన్సిపల్. ఈ లూసిఫర్ ప్రిన్సిపల్ అనే పుస్తకం చెప్పేది ఏంటంటే మన లోపల చెడు అనేది చాలా ఎక్కువగా దాగుందని. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, మంచి చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో చెడుని ప్రమోట్ చేసేవాళ్లే, ఈవిల్నెస్ని పెంచి పోషించేవాళ్లే అని చెబుతూ ఉంటుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం చెప్పేది ఏంటంటే ప్రతి మనిషిలో కూడా చెడు అనేది ఉందని, కాకపోతే దాన్ని ఇప్పటికీ కూడా మనం తగ్గించలేమని. దానికి కారణం ఏంటి అంటే ఒకవేళ మనం ఆ చెడుని కనుక తగ్గించినట్టయితే ఈ సొసైటీ అనేది మనల్ని పూర్తిగా బ్యాన్ చేస్తుందని, కాబట్టి మనకే తెలియకుండా మనలో ఒక స్పెషల్ ఫోర్స్ అనేది పుడుతూ ఉంటుందని, ఆ స్పెషల్ ఫోర్సే చెడు అని, ఆ చెడు అనేది సిచ్యువేషన్కి తగ్గట్టుగా పుడుతూ ఉంటుందని చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా మనలో సొసైటీ పరంగా కావచ్చు, నేచర్ పరంగా కావచ్చు, చాలా రకాలుగా కూడా ఈవిల్నెస్ అనేది ఉందని చెబుతూ ఉంటుంది. ఈ పుస్తకం యొక్క సబ్ టైటిల్ ఏంటంటే ఏ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ ఇంటూ ద ఫోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఈ పుస్తకం యొక్క సబ్ టైటిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పుస్తకం ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషిలో ఉన్న సెల్ఫిష్ జీన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనుషుల్లో ఉన్న టైనియస్ జీన్స్ గురించి, అంతేకాకుండా వార్ఫేర్ జీన్స్ గురించి, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ప్రతి మనిషిలోని సెల్ఫిష్నెస్ అనేది ఉంటుందని, అంతేకాకుండా ప్రతి మనిషిలోని గొడవ పడాలి అనే ఒక ఆలోచనలు ఉంటాయని, అంతేకాకుండా ప్రతి మనిషిలో కూడా కంటికి కనిపించే వెలుగు వెనక ఎవరికి కనిపించని చీకటి కోణాలు ఉంటాయని చెబుతూ ఉంటుంది. అయితే ఈ పుస్తకం అనేది కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, నేచర్ గురించి కూడా చెప్పింది. నేచర్ అనేది చాలా భయంకరమైనదని, చాలా దారుణమైనదని, దానికి నాశనం చేయడం అంటేనే ఇష్టమని, అది ఎలాగైతే సృష్టిస్తుందో అలాగే నాశనం చేస్తూ ఉంటుందని, కాకపోతే ఈ సృష్టించడం, నాశనం చేయడం అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని, అది ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెబుతూ ఉంటుంది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో చాలా సెక్షన్స్ ఉంటాయి. బ్లడ్ సైన్స్ ఇన్ ప్యారడైజ్, వై హ్యూమన్స్ మస్ట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్, ఇలా చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. బ్లడ్ సైన్స్ ఇన్ ప్యారడైజ్ అనేది మనం మంచి చేసినా కూడా మనకి చెడెదురవుతున్నట్టయితే అనే అంశం మీద చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాకుండా వై హ్యూమన్స్ మస్ట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అనే అంశంలో హ్యూమన్స్ ఎందుకు తనను తాను డిస్ట్రక్ట్ చేసుకోవాలి, ఒకవేళ అలా డిస్ట్రక్ట్ చేసుకోకపోయినట్టయితే ఏమవుతుంది అనే అంశాల మీద ఎక్కువగా డిస్కస్ చేయబడుతూ ఉంటుంది. ఈ పుస్తకాన్ని మొట్టమొదటిగా 1995లో పబ్లిష్ చేశారు.
ఆ తర్వాత ఈ పుస్తకానికి చాలా వెర్షన్స్ అనేవి వచ్చాయి. దాంతో ఒరిజినల్ వెర్షన్ అనేది బ్యాన్ చేయబడిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఒరిజినల్ వెర్షన్ అనేది బ్యాన్ చేయలేదు, కానీ ఎవరికీ దొరకట్లేదు. కానీ ఈ పుస్తకంలో చివరిలో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అదేంటి అంటే, యు ఆర్ నాట్ ఈవిల్ బికాజ్ యు ఆర్ ఫ్లాడ్, యు ఆర్ ఈవిల్ బికాస్ ఆల్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇన్హెరిట్లీ పార్షియల్లీ ఈవిల్ అండ్ ద హార్డ్ సైన్స్ ఆఫ్ బయాలజీ టెల్స్ us దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఈవిల్ ఈజ్ ఇన్ యువర్ DNA, డీల్ విత్ ఇట్. అంటే అర్థం ఏంటి అంటే, మీరు చెడు చేస్తున్నారు అంటే మీరు చెడ్డవారు అవడం వల్ల మీరు చెడు చేస్తున్నారని కాదు, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మీరు చెడు చేస్తున్నారని అర్థం. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆల్రెడీ చెడుతో నిండి ఉన్నాయి కాబట్టి మీకు అలా కనిపిస్తూ, మీకు అలా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బయాలజీలో కూడా దీని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈవిల్ అంటే చెడు అనేది మన DNAలోనే ఉంది, దాంతోనే మనం డీల్ చేయాలి అని చెబుతూ ఉంటుంది ఈ పుస్తకం. నెంబర్ 3, ద రిప్లే స్క్రోల్. ఈ రిప్లే స్క్రోల్ పుస్తకం అనేది ఇంగ్లీష్లో రాయబడిన ఒక ఆల్కెమికల్ టెక్స్ట్ కలిగిన పుస్తకం. అయితే ఈ పుస్తకంలో ఆక్యులిస్ట్ టెక్నాలజీ కావచ్చు, ఆబ్స్క్యూరనిస్ట్ కల్చర్ కావచ్చు, ఇలాగా ఎన్నో రకాల కల్చర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రాయబడి ఉన్నాయి. కానీ ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే, ఇది ఇంగ్లీష్లోనే రాసినప్పటికీ కూడా దీనిలో చాలా మిస్టరీస్ అనేవి ఉన్నాయి, చాలా రిడిల్స్ అనేవి ఉన్నాయి, చాలా పజిల్స్ అనేవి ఉన్నాయి. అదేంటి అంటే, వీటిని నార్మల్గా రాయలేదు, ఏదో ఒక పజిల్ లాగా రాశారు, ఏదో ఒక సింబాలిక్ మీనింగ్ ఉన్నట్టుగా రాశారు. దాన్ని మనం డీకోడ్ చేసి అందులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు అనేవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిలో ఏముందో ఎవరికీ పూర్తిగా తెలియట్లేదు. యాక్చువల్గా ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ మ్యాన్ అయిన జార్జ్ రిప్లేకి అట్రిబ్యూషన్ కింద రాశారు. ఈ వ్యక్తి 1415 నుంచి 1490 మధ్యలో నివసించాడు. ఆ సమయంలోనే అతని కోసం ఈ పుస్తకం అనేది రాశారు. యాక్చువల్గా ఈ పుస్తకాన్ని ఎప్పుడు రాశారు, ఎన్నాళ్ల క్రితం రాశారు, ఈ పుస్తకం రాయడానికి ఎన్నాళ్ళు సమయం పట్టింది, ఈ పుస్తకంలో ఏం రాశారు, అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దానికి కారణం ఏంటి అంటే, దీనిలో ఉన్న పజిల్స్ బేస్డ్ లేదా రిడిల్స్ బేస్డ్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏదో అర్థమవుతుంది, కానీ ఏది అర్థం కాదు. కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ బుక్ అనేది బైబిల్ యొక్క రెప్లికేషన్ అని, బైబిల్కి డూప్లికేట్ కింద ఈ పుస్తకాన్ని రాశారని. కానీ బైబిల్లో ఏం చేయాలో చెబుతున్నట్టయితే ఈ పుస్తకంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పారని అంటూ ఉంటారు. కానీ నిజమో కాదో పూర్తిగా తెలియదు. కానీ ఈ పుస్తకంలో ఉన్న కొన్ని స్టేట్మెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్మెంట్ 1, యూ మస్ట్ మేక్ వాటర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఎర్త్ ఆఫ్ ది ఎయిర్ అండ్ ఎయిర్ ఆఫ్ ది ఫైర్ అండ్ ఫైర్ ఆఫ్ ది ఎర్త్, ద బ్లాక్ సీ, ద బ్లాక్ లూనా, ద బ్లాక్ సోల్. దీని అర్థం ఏంటో ఎవరికీ పూర్తిగా తెలియలేదు. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆన్ ద గ్రౌండ్ దేర్ ఇస్ అ హిల్, ఆల్సో ఎ సర్పెంట్ విత్ ఇన్ ఎ వెల్, హిస్ టెయిల్ ఈజ్ లాంగ్ విత్ వింగ్స్ వైడ్, ఆల్ రెడీ టు ఫ్లీ బై ఎవ్రీ సైడ్, రిపేర్ ద వెల్ ఫాస్ట్ అబౌట్, దట్ దై సర్పెంట్ పాస్ నాట్ అవుట్, ఫర్ ఇఫ్ దట్ హీ బి దేర్ ఎ గాన్, దో లాస్ ద virtue of the stone, where is the ground you must know here, and the well that is so clear, and what is the dragon with the tail, or else the work shall little avail. సో చూసారు కదా, ఇందులో ఏముందో ఎవరికీ పూర్తిగా అర్థం కాలే. కానీ మొత్తం ఇంగ్లీషే, మొత్తాన్ని మనం చదవగలం, అర్థం చేసుకోగలం. కానీ దీని మీనింగ్ ఏంటి అనేది, దీని వెనక ఉన్న హిడెన్ మీనింగ్ ఏంటి అనేది అస్సలు అర్థం కాదు మనకి. కొందరు చెప్పేది ఏంటంటే ఈ పుస్తకంలో ఫిలాసఫర్ స్టోన్ గురించి రాశారంటారు. మరికొందరు చెప్పేది ఏంటంటే ఈ పుస్తకంలో ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ గురించి కూడా రాశారని చెబుతూ ఉంటారు. ఎన్నో ప్రీషియస్ మెటల్స్ గురించి, వాటి యొక్క అవశేషాల గురించి ఈ పుస్తకంలో రాశారని చెబుతూ ఉంటారు. కానీ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవరి దగ్గర పూర్తిగా లేదు. కొందరు చెప్పేది ఏంటంటే ఈ పుస్తకంలో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు ఉన్నాయని, ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనం చాలా తక్కువ ఖర్చుతో చాలా ప్రీషియస్ మెటల్స్ని చాలా ఈజీగా ప్యూరిఫై చేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు. కానీ అది కూడా ప్రూవ్ కాలేదు. కానీ మొత్తానికి ఈ పుస్తకంలో మెటాఫోర్, అబ్స్ట్రాక్షన్, పొయిటిజం, సింబలిజం ఇలా అన్ని రకాల టెక్నాలజీలు మిక్స్ అయి ఉన్నాయి. అందువల్ల ఈ పుస్తకాన్ని గురించి ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. దాంతో ఈ పుస్తకం అనేది ఇప్పటికీ కూడా ఒక మిడివల్ ఏజ్ మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఈ పుస్తకం అనేది చాలా ఫార్మాట్స్లో ఉంది, ఒరిజినల్ నుంచి మోడర్న్ వెర్షన్స్ వరకు. దాన్ని మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో చదువుకోవచ్చు కూడా. నెంబర్ 4, ద రోహన్కు కోడెక్స్. ఈ రోహన్కు కోడెక్స్ అనే ఒక పుస్తకం అనేది ఎవరికి అర్థం కాని ఒక అంతు చెక్కని మిస్టీరియస్ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం కూడా ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఈ పుస్తకాన్ని 19వ శతాబ్దం సమయంలో కనుగొన్నారు. దాని తర్వాత అప్పటి నుంచి ఎంతోమంది స్కాలర్స్ కావచ్చు, లాంగ్వేజిస్టులు కావచ్చు, కోడ్ బ్రేకర్స్ కావచ్చు, ఇలాగ ఎంతోమంది ఈ పుస్తకంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళెవ్వరూ ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలలో ఒక్క అక్షరాన్ని కూడా డీకోడ్ చేయలేకపోయారు, ఒక్క అక్షరానికి కూడా అర్థమేంటో తెలుసుకోలేకపోయారు. అది ఏ భాషలో ఉందో ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదు. దీన్ని చూసిన వాళ్ళు చాలామంది చెప్పేది ఏంటంటే ఇది ఒక మిడిల్ ఏజ్కి సంబంధించిన పుస్తకం అని, దీనిలో ఉన్న వర్క్ అనేది చాలా పురాతనమైనదని, అప్పటి కాలం నాటి కల్చర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ పుస్తకంలో ఎవరో షేర్ చేసుకున్నారని, కాకపోతే ఇది వాళ్ళ దగ్గర నుంచి చేజారిపోయి తర్వాత చేతులు మారుతూ వచ్చిందని చెబుతూ వచ్చారు. అంతేకాకుండా
ఈ పుస్తకాన్ని రాసిన వాళ్ళు కూడా ఎవరో పెద్ద మిస్టీరియస్ బ్రెయిన్ కలిగిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు నార్మల్గానే రాసినప్పటికీ కూడా తర్వాత దీన్ని ఎవరో అర్థం చేసుకోలేని విధంగా ఎన్క్రిప్ట్ చేయడం కోసం వాళ్ళు ది బెస్ట్ కోడ్ని కనుగొన్నారని. ఆ బెస్ట్ కోడ్ అనేది ఈ ప్రపంచంలో ఎంతో మంది యొక్క బ్రిలియంట్ మైండ్స్ అనేవి టెస్ట్ చేసినా కూడా, ట్రై చేసినా కూడా డీకోడ్ చేయలేని విధంగా ఉందని. సో అది అంత అద్భుతంగా, అంత బ్రిలియంట్గా, అంత మిస్టీరియస్గా ఎవరు ఎన్క్రిప్ట్ చేశారనేది మాత్రం ఎవరికీ పూర్తిగా అర్థం కావట్లేదు. అయితే ఈ పుస్తకంలో బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చరిత్రకు సంబంధించిన ఏవో ఒక డీటెయిల్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా 1743లో హంగేరీలో ఉన్న రోహనోక్ లైబ్రరీలో కనుగొన్నారు. అందుకని దీనికి ఆ పేరే పెట్టేశారు. అయితే ఈ పుస్తకాన్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే దీనిలో ఎక్కడా కూడా హంగేరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి లేవు. సో ఇది ఖచ్చితంగా హంగేరియన్స్కి సంబంధించిన పుస్తకం కాదని, దీన్ని హంగేరియాకి చెందిన ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఒక ప్రేయర్ బుక్ అని కూడా తీసుకున్నాడని చెబుతూ ఉన్నారు. అయితే దీన్ని ఆ తర్వాత 1838 వరకు ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ పుస్తకం అనేది ఇంగ్లాండ్కి చెందిన ఒక వ్యక్తికి డొనేట్ చేయబడింది. ఆ తర్వాత ఇది ఎన్నో చేతులు మారి హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ చేతికి మళ్ళీ తిరిగి వచ్చింది. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ పుస్తకం అనేది పురాతన ఈజిప్ట్ హీలియోగ్రాఫిక్స్ వంటిదని. ఎలా అంటే రొసెట్టా స్టోన్ ఎలాగైతే మనకు కనిపిస్తూ ఉంటుందో అలాగే ఇది కూడా ఉంటుందని చెబుతూ వచ్చారు. అయితే ఈ రోహాన్క్ కోడ్ని పూర్తిగా డీకోడ్ చేయడానికి 1840 నుంచి ఎన్నో ప్రయత్నాలనే మొదలుపెట్టారు. కానీ అవేవి ఫలించకపోవడంతో 1884లో మళ్ళీ మొదలుపెట్టారు, 1890లో మొదలుపెట్టారు. కానీ అవన్నీ ఫెయిల్ అవుతూనే వచ్చాయి. కానీ ఈ పుస్తకానికి సంబంధించిన మిస్టరీ అనేది ఎప్పటికీ వీడలేదు. ఇప్పటికీ కూడా ఈ పుస్తకం అనేది పుస్తకాల చరిత్రలో అత్యంత మిస్టీరియస్ మిస్టరీగా మిగిలిపోయి ఉంది. అంతేకాకుండా దీని లోపల ఉన్న మ్యాటర్ అనేది జెన్యూనా లేదా అబద్ధమా అనేది కూడా ఎవరికీ పూర్తిగా తెలియలేదు. ఎందుకంటే దాన్ని డీకోడ్ చేస్తేనే కదా అది నిజమో అబద్ధమో తెలిసేది. సో చూసారు కదా, ఇవి 4 మిస్టీరియస్ మరియు వింత పుస్తకాలు. ఈ 4గింటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.